చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఈసారి యాదవులకు కేటాయించాలని టీడీపీ పార్టీకి చెందిన యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం సొంగ రోషన్ కుమార్ స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రతి నామినేటెడ్ పోస్టుల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ 4 మండలాల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఆదాయమైనటువంటి నా యాదవ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నారండి. ఈరోజు మనం వచ్చిన కార్యక్రమం ఏంటంటే, ఈ నియోజకవర్గంలో కానీ ఏలూరు జిల్లాలో కానీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి మనం ఎంతో కష్టపడి ఆ పార్టీని గెలిపిస్తూనే ఉన్నాం. అలాగే ఈసారి ఏలూరు జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన కోరికను మన్నించి ఒక ఎంపీ సీటు అలాగే ఒక ఎమ్మెల్యే సీటు మన ఏలూరు పార్లమెంట్లో ఇచ్చారు. ముందుగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామండి. మెట్ట ప్రాంతమైన మన చంద్రపూడికి యాదవులకి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత లేదు ఇప్పటి వరకు. ఈసారి కష్టపడి ఎమ్మెల్యే అభ్యర్థిని అలాగే ఎంపీ అభ్యర్థిని అలాగే ఈ జిల్లాలో మన కుటుంబ సభ్యుల ద్వారా అందరు అభ్యర్థుల్ని అధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. కాబట్టి ఈసారి చంద్రపూడి మార్కెట్ యార్డు మన యాదవులకు ఇవ్వాలనే దాని మీద మీ అందరినీ పిలిపించడం జరిగింది. ఇప్పుడు మనం అందరం కలిసి మన స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ సొంగ రోషన్ కుమార్ గారిని కలిసి మన విజ్ఞప్తిని ఆయన దృష్టిలో పెట్టి, అలాగే త్వరలో మన ఎంపీ గారిని కలిసి వారి దృష్టిలో కూడా పెట్టి, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, కొలుసు పార్థసారథి మంత్రివర్యులు వారికి కూడా ఇచ్చి మనం ఇంటి పరిస్థితుల్లో ఈ చంద్రపూడి నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ని మన యాదవుల్లో ఎవరికి సంతోషంగా భావిస్తూ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మనం శాసనసభ్యులు గారిని కలవడానికి మనందరం ఇక్కడికి వచ్చాము. ఈ ఎంత పనులున్నా వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అలాగే మరియు చింతలపూడిలో నన్ను భారీ మెజార్టీ గెలిపించిన యాదవ సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నారు. రాజకీయంగా మరి యాదవులు కూడా ఎదగాలి. ఆ క్రమంలో వారు చింతలపూడి నియోజకవర్గం సంబంధించిన నామినేటెడ్ పదవులు ఏమి ఉన్నాయో వాటి విషయంలో మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి. జనాభాలో మేము ఎంత ఉన్నాము, మరి మేము కూడా చాలా కష్టపడ్డాము, మాలో కూడా టాలెంట్ ఉందని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని తప్పకుండా నేను పరిశీలిస్తాను. నాకు ఇచ్చిన ఏదైతే వాళ్ళు అప్లికేషన్ ఉందో రిప్రజెంట్ చేశారో అది నేను స్వీకరించాను. తప్పకుండా దీన్ని రివ్యూ చేసి మరి యాదవులకి తగిన సమయంలో వారికి ఒక మంచి పదవి వచ్చేలాగా నాకు కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను.